రాష్ట్రంలోని ఆశా వర్కర్లకు నెలకు 18,000 ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు పి విజయలక్ష్మి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిఐటియు అనుబంధ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 15న నిర్మల్ జిల్లాలో ప్రారంభమైన రాష్ట్ర బస్సు జాథా మంగళవారం ఉదయం గోదావరిఖనికి చేరుకుంది. సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు వేల్పల కుమారస్వామి నాయకత్వంలో సిఐటియు నాయకులు ఆశా కార్యకర్తలతో మున్సిపల్ కార్యాలయం అంబేద్కర్ విగ్రహం వద్ద జాథా బృంద నాయకులు పి విజయలక్ష్మి, ఆర్ నీలాదేవి, పి గంగమణి, ఆర్ సాధన, ఎన్ పద్మ, కె సునీత, ఎం బాలమణిలను స్వాగతించారు. అనంతరం జాథా బృంద నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా పి జయలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆశల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని, వేతనాలు పెంచుతామని, దీంతో పాటు ఉద్యోగ భద్రత కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగిందని అన్నారు. ఆశల ఓట్లతో గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేటికి వాటిని అమలు చేయలేదని అన్నారు. ఈ మధ్యకాలంలో ఆశలకు ఫిక్స్డ్ వేతనం 18,000 ఇవ్వాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆరోగ్య శాఖ మంత్రికి, రాష్ట్ర ఉన్నతాధికారులకు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఆశా వర్కర్స్ అనేక సార్లు వినతి పత్రాల ద్వారా విజ్ఞప్తులు చేయడం జరిగిందన్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా వర్కర్స్ సమస్యలు పట్టించుకోకపోవడంతోనే ఈరోజు బస్సు జాథా చేయాల్సి వచ్చిందని అన్నారు. ఈ బస్సు జాథా డిసెంబర్ 31 వరకు కొనసాగుతుందని అన్నారు. ఇప్పటికైనా ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశలకు నెలకు 18,000 వేతనం నిర్ణయించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పిఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత తదితర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా సిఐటియు స్కీమ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని అనేక పోరాటాలు నిర్వహిస్తుందని, దీని ఫలితంగా 2013లో జరిగిన 45వ లేబర్ ఇండియన్ కాన్ఫరెన్స్ సమావేశం స్కీమ్ వర్కర్లలో భాగమైన ఆశలను కార్మికులుగా గుర్తించి కనీస వేతనాలు, పిఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని తీర్మానం చేసిందన్నారు. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు గడిచినా ఆ సిఫారసులను మాత్రం అమలు చేయడం లేదన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆశల సమస్యలు పరిష్కరించని పక్షంలో ఆందోళనలు, పోరాటాలు ఉధృతం చేస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 15వ తేదీన నిర్మల్ జిల్లాలో ఆశా వర్కర్ల రాష్ట్ర బస్సు జాథాను ప్రారంభించాం. ఈరోజు గోదావరిఖని ప్రాంతానికి ఈ జాథా చేరుకున్నది. అన్ని జిల్లాలు తిరుగుతూ ఈ నెల 31వ తేదీన హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఈ సభ ముగిస్తుంది. ఈ జాథా సందర్భంగా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ప్రధానంగా అడుగుతున్నది ఏంటంటే, ఆశా వర్కర్లకి ఫిక్స్డ్ వేతనం 18,000 నిర్ణయించాలి. ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, ఇన్సూరెన్స్, మట్టి ఖర్చులు, ప్రమోషన్లు, రిటైర్మెంట్, పెన్షన్ ఇవన్నీ కూడా మేము చాలా డిమాండ్లను ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సార్లు తెలియజేశాం. అనేక సార్లు చర్చలు కూడా జరిగినాయి. కానీ జీవోల రూపంలో మాత్రం, అమలు రూపంలో మాత్రం అవి రావట్లేదు. ఆ విధంగా నిర్దిష్టమైన నిర్ణయాలు చేసి జీవోలు వెంటనే విడుదల చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మాకు అనేక హామీలు ఇచ్చింది. మేము 15 రోజులు ఆ రోజు నిరవధిక సమ్మె, ఆ సమయంలో నిరవధిక సమ్మె చేశాం. మా దగ్గరకు వచ్చి మాకు ఓట్లు వేయండి, గెలిపించండి, మేము అధికారంలోకి వస్తే మీకు వేతనాలు పెంచుతాం, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. కానీ సంవత్సరం పూర్తయినా మా కోసం ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అందుకే మేము ఈ బస్సు జాథా నిర్వహిస్తున్నాం. ఈ బస్సు జాథా లోపు రాష్ట్ర ప్రభుత్వం మాకు ఫిక్స్డ్ వేతనం నిర్ణయం చేయకపోతే, ప్రకటించకపోతే మేము బస్సు జాథా అనంతరం కూడా పనులన్నీ బంద్ చేసి రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మెకు కూడా మేము సిద్ధమవుతున్నామనేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి ఎం రామాచారి, ఉపాధ్యక్షులు ఎన్ భిక్షపతి, జిల్లా కమిటీ సభ్యులు నెరవెట్ల నరసయ్య, జి లక్ష్మారెడ్డి, ఆశా కార్యకర్తలు పుష్పలత, రాజకుమారి, నాగజ్యోతి, సిహెచ్ రాధ, ఏ శ్రీలత, ఎన్ మంజుల, టి సృజన, దీప, మహేశ్వరి, సుజాత, వాణి, వరలక్ష్మి, రాజయ్య, టి నరహరి, రవి, బాలకృష్ణ, ఏ నరసింహరావు తదితరులు పాల్గొన్నారు.